జూన్ 10 రాశి ఫలాలు. మేషరాశి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలలో అంచనాలకు మించి రాబడి ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా షాపింగ్ చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. సోదరులతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. మిత్రులతో కలిసి ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొద్దిగా ఓర్పు సహనాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. అద్దె ఇల్లు మారడానికి అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి అపార్థాలు తలెత్తినా అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధువులకు సంబంధించి ఒక దుర్వార్త వింటారు. మిథున రాశి. రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. పిల్లల విజయాలకు సంబంధించి సమాచారం అందుతుంది. కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారులకు నమ్మకం పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపారాల్లో ఆర్థిక ఒత్తిళ్లు బాగా తగ్గిపోతాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. కుటుంబ పరిస్థితి చక్కబడుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆదాయానికి లోటుండదు, కానీ వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. సింహరాశి. ప్రతి పనిలో శ్రమ తిప్పుట అధికంగా ఉంటాయి. కొద్దిగా ఆలస్యమైన ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం దిశగా సాగుతుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండటం మంచిది. జీతభత్యాలు పదోన్నతికి సంబంధించిన అధికారుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకొని లబ్ధి పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కన్యా రాశి. ఉద్యోగంలో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. జీతభత్యాల విషయంలో అధికారుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది. అనేక విధాలుగా అదనపు సంపాదన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితిని బాగా మెరుగుపరుచుకుంటారు. తల్లిదండ్రుల నుంచి అవసరమైన సహాయం లభిస్తుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దైవ కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. తులారాశి. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వేధింపులకు విమర్శలకు అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యానికి ఆదాయానికి ఢోకా ఉండదు. అనవసర ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం చాలా మంచిది. కుటుంబ పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఏ విషయంలోనైనా ఎవరి మీద ఆధారపడకపోవడం మంచిది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. మిత్రుల నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ధనస్సు రాశి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితుల వల్ల ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. అన్నదమ్ములతో ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడికి తగిన లాభాలు గడిస్తారు. బంధువుల రాకపోకల వల్ల కుటుంబంలో సందడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. మకర రాశి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో అనేక విధాలుగా సంపాదన పెరుగుతుంది. వృత్తి జీవితంలో ప్రాధాన్యం ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. కొందరు బంధుమిత్రుల నుంచి రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కుంభరాశి వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సోదర వర్గంతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత పనుల మీద ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొందరు స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. మీనరాశి కొన్ని అత్యవసర వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేసి ఆర్థికంగా కూడా ప్రయోజనాలు పొందుతారు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతాయి. ఇంటా బయట అనుకూలతలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో శ్రమ ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలతో తృప్తి పడాల్సి వస్తుంది. 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించవచ్చు.